రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో కరూర్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి చేరింది. టీవీకే అధినేత విజయ్ చేపట్టిన కార్నర్ మీటింగ్ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 16 మంది మహిళలు, 6 చిన్నారులు ఉన్నట్లుగా సమాచారం. గాయపడిన వారికి కరూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా అర్ధరాత్రి కరూర్ ఆసుపత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్ బాధితులను పరామర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఎప్పుడు జరగలేదని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. அதிகமான பேரை மருத்துவமனைக்கு தூக்கிட்டு போறாங்க அப்படின்னு செய்தி தொடர்ந்து வந்துட்டு அதுக்கு பார்த்தா மரணத்துடைய வர ஆரம்பிச்சு. நான் கொஞ்சம் எதிர்பார்க்கிறேன். அவட்ட மரணத்துக்கு வர ஆரம்பிச்சோன்னா எனக்கு ஒரு விஷயம் கொண்டு உடனடியாக இந்த மாவட்டத்தோட சுற்று வட்டாரத்தில் இருக்கக்கூடிய அந்த அமைச்சர்கள் மக்கள் பக்கத்தில் இருக்கக்கூடிய மாவட்டங்கள் இருக்கிறாங்க அமைச்சர்கள் மக்கள் எல்லாம் தொடர்பு கொண்டேன். அந்த அடிப்படையில் அன்பு மகேஷ் ரெண்டாவது கூப்பிட்டிருந்தாரு. அவரை தொடர்பு உடனடியாக போக சொல்லி உத்தரவுப்பட்டு அனுபவத்தாரு. அதற்கு பிறகு அவருடைய மக்கள் நல்ல மருத்துவமனைக்கு சென்னையில் உடனடியாக போய் நான் பாருங்க அப்படின்னு அவரை அனுப்பி வச்சேன். அப்புறம் டிசிபி, சட்டம் ஒழுங்கு ஏடிஜிபி ஆகிய அதிகாரிகள் காவல்துறை உயரதிகாரிகள் தொடர்பு கொண்டு அவருடைய பற்றி கவனிக்க வேண்டும் என்று பொறுத்தார் நடவடிக்கைகளை சொல்லி உத்தரவிட்டு அவர்களை அனுப்பி வச்சேன். அந்த செய்திகள்லாம் மனசை கலந்துருக்குது. அதுக்கு பிறகு உடனடியாக நான் தலைமைச் செயலகத்துக்கு போய் நம்முடைய மூத்த துறைமுறைகள் நேரவர்கள் வேடவர்கள் அமைச்சர் தலைவர் தலைமைச் செயலகத்துக்கு போயிட்டேன். அதிகாரிகளை அழைத்து டிஜிபி அழைத்து அவை கூட கலந்து பேசி என்னென்ன செய்யலாம், என்ன நடவடிக்கைலாம் கேட்டேன். எல்லாரையும் முக்கியமான பல்வேறு மாவட்டங்கள் இருக்கக்கூடிய மாவட்ட ஆட்சித்தலைவர்கள், அதிகாரிகள், கடவுளை ஒட்டி இருக்கக்கூடிய எல்லா மாவட்டங்கள் இருக்கக்கூடிய அரசு அதிகாரிகள் எல்லாம், மருத்துவர்கள் எல்லாம் பதவிக்கு கரூருக்கு போகும்போது உத்தரவிட்டு அவங்கெல்லாம் சேர்ந்திருக்கிறாங்க. அதெல்லாம் விசாரித்தேன். இப்படிப்பட்ட நேரத்தில் కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సర్కార్ సీరియస్ అయింది. విషాద ఘటనపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణకు ఓ కమిటీని నియమించింది. ఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. మృతుల కుటుంబాలకు స్టాలిన్ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుటుంబానికి 10 లక్షలు, గాయపడ్డ వారికి ₹1,00,000 చొప్పున పరిహారం అందించనుంది. అంతకుముందే సంఘటనా స్థలంలో తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు సీఎం స్టాలిన్. హెల్త్ మినిస్టర్ సుబ్రహ్మణ్యన్ ను హుటాహుటిన కరూర్ వెళ్లమని ఆదేశించారు. నేడు ఘటనా స్థలాన్ని సీఎం స్టాలిన్, మృతుల బృందం పరిశీలించనున్నారు. విషాద ఘటన తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రభుత్వం 36 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. చికిత్స పొందుతోన్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. విషాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేంద్రం ఆరా తీస్తోంది. తమకు నివేదిక అందించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరింది. మృతుల సంఖ్య, గాయపడ్డ వారి వివరాలతో ఘటనపై పూర్తి ఆధారాలతో నివేదికను అందించాలని కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విషాద ఘటనపై టీవీకే అధినేత విజయ్ ట్వీట్ ద్వారా స్పందించారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో తన గుండె బద్దలైందని, వర్ణించలేని బాధ, దుఃఖంతో తలడిల్లుతున్నట్లు విజయ్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇక కరూర్లో విజయ్ చేపట్టిన ర్యాలీకి 10,000 మందికి అనుమతి తీసుకున్నారు. అయితే ఊహించని రీతిలో భారీ ఎత్తున జనం తరలివచ్చారు.
దాదాపు 50,000 మంది రావడంతో కార్నర్ మీటింగ్ ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. విజయ్ కార్నర్ మీటింగ్ కు 6 గంటలు ఆలస్యంగా రావడంతో అప్పటిదాకా వేచి చూసిన అభిమానులు విజయ్ ని చూసేందుకు ఉత్సాహంతో ముందుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీనికి తోడు ఉక్కపోతతో పలువురు తీవ్రంగా ఇబ్బంది పడ్డాన్ని గమనించిన విజయ్ వారికి తన కారులో ఉన్న వాటర్ బాటిళ్లను అందించే ప్రయత్నం చేశారు. అది గమనించిన అక్కడి వారు తమకు వాటర్ బాటిళ్లు అందిస్తారన్న ఆశతో మరింత ముందుకు తోసుకురావడంతో తోపులాట ప్రారంభమైంది. అభిమానులు తోసుకోవద్దంటూ విజయ్ వారించారు. అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే తొక్కిసలాటకు కారణాలు ఏంటి అనేది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. తొక్కిసలాట జరగగానే పోలీసులను సాయం కోసం పిలిచిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వాహనం పైనుంచి దిగిపోయారు. తొక్కిసలాటలో బాధితులకు నీళ్లందించారు. హుటాహుటిన పోలీసులు, పార్టీ శ్రేణులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు 10ల సంఖ్యలో ఉండగా 51 మంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.